హాయ్ అండి. ఈరోజు మనము ఈ వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీ తయారు చేసుకోబోతున్నాం. స్వీట్ రెసిపీ ఏంటి ఇలా కూర్చున్నానేంటి అనుకుంటున్నారా? నిజమండి, స్వీట్ రెసిపీనే. కాకపోతే స్టవ్తో పని లేదు. అలాగే శరీరానికి మనకి స్కిన్కి ఎంత మంచిదంటే అంత మంచి స్వీట్. అసలు స్వీట్ తింటే అసలు శరీరానికి మంచిదేంటి, ఆరోగ్యరీత్యా మంచిదేంటి అనుకుంటున్నారా? నిజమండి, ఆరోగ్యరీత్యా ఈ స్వీట్ తింటే అద్భుతమైన ఫలితం ఉంటుంది. చెప్పమంటారా ఏంటో? రక్తహీనత ఉన్న వాళ్ళకి ఈ స్వీట్ తింటే అసలు రక్తహీనతకి చెక్ పెట్టేయచ్చు. అంత అమోఘమైన స్వీట్ అండి. నిజంగా మీరు చేసుకొని తింటే ఇంత అద్భుతంగా ఉంటుందా అని అనుకుంటారు. అసలు ఈ స్వీట్ని ఎలా తయారు చేస్తానో ఏంటో చూడండి. ఏమేం కావాలన్నీ కూడా నేను చేసేటప్పుడు మీరు చూస్తూ ఉంటుంటే మీకు అర్థమవుతుంది. ఓకేనా? మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి త్వరగా. ఓకేనా? మరి వీడియో నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా హైప్ కూడా చేయండి. మీ అమ్మాయిగా నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రక్తహీనత కోసం అని చెప్పేసి ఈ స్వీట్ తయారు చేసుకుంటున్నాం కాబట్టి మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి ఏం కావాలంటారు? అందరికీ తెలిసిందే. చూస్తున్నారా? బీట్రూట్ అండి. ఈ బీట్రూట్ వల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్ అద్భుతంగా మెరుగుపడతాయి అన్నమాట. మనకి ఒక్కసారిగా రక్తాన్ని పుంజుకునే విధంగా శరీరానికి అందిస్తుంది బీట్రూట్. కాబట్టి ఈ బీట్రూట్తో మనము ఈరోజు ఈ స్వీట్ తయారు చేసేసుకుందాం. రండి, చూపిస్తాను. నేను మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇదిగోండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ బీట్రూట్ తీసుకున్నాం కదండి. ఈ బీట్రూట్ని నేనైతే ఇలా పీల్ చేసుకొని పెట్టేసుకున్నానండి. పీల్ చేసుకున్న తర్వాత ఈ బీట్రూట్ని మనము గ్రేట్ చేసుకోవాలి, అంటే తురుముకోవాలన్నమాట. గ్రేటర్తో గ్రేట్ చేసుకోవాలి. ఇదిగోండి, దీనికి మనము ఒక స్టవ్తో పని లేకుండా చేసుకోవచ్చండి. ఇదిగోండి, మొత్తం ఇట్లా మనము తురిమేసేసుకోవడమే. అసలు ఈ స్వీట్ తింటుంటే మనకి ఏదో ఒక కొబ్బరి లవ్ తిన్నట్లే ఉంటుందండి. అంత టేస్ట్గా ఉంటుంది. అలాగే ఈ స్వీట్ అయితే నేను ఎలా నేర్చుకున్నాను అనుకుంటున్నారా? చెప్పమంటారా అండి? నేను యోగా క్లాస్కి వెళ్ళినప్పుడు అక్కడ మాకు గురువుగారులు ఈ స్వీట్ని తయారు చేసి పెట్టారు. అసలు ఇలాంటి స్వీట్ ఉంటుందా అని మేము ఆశ్చర్యపోయాం. అంత అద్భుతంగా పనిచేస్తుందండి. వీక్లీ వన్స్ ఒక్క బౌల్ తింటే చాలండి, అసలు మనకి రక్తహీనత అనేది ఉండదు. అమాంతంగా మనకి శరీరంలో చాలా మార్పులు వచ్చేస్తాయి. మెయిన్ మనకి ఆడవాళ్ళకి మరీ ముఖ్యంగా చెప్తున్నానండి, రక్తహీనత వలన ఎన్నో అనారోగ్యాలు పాలవుతూ ఉంటామండి. చాలా అనారోగ్యాలతో ఇప్పుడు అందరూ కూడా ఆడవాళ్ళు బలహీనత పడిపోతున్నారు. ఇది తినడం వల్ల అమాంతంగా రక్తం పుంజుకుంటుంది. అసలు తెలియకుండానే మన బాడీలో మార్పులు వచ్చేస్తాయి. అలాగే శరీరంలో ఎంత మార్పులు వస్తాయో స్కిన్లో కూడా అలాగే మార్పులు వచ్చేస్తాయి. మనము ఇంటర్నల్గా తీసుకుంటూ ఉంటుంటే ఏ ఫుడ్ అయినా సరే మన స్కిన్ కూడా గ్లో అవుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడవాళ్ళు రెగ్యులర్గా కాకపోయినా వీక్లీ వన్స్ ఇలాంటివి స్వీట్లు తయారు చేసుకొని తింటే, స్వీట్ ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటారా అండి? ఉండరు. చిన్నపిల్లలతో సహా స్వీట్ తింటూ ఉంటారు కదండి. చిన్నపిల్లలకైతే మరీ ఇష్టపడతారు. పెద్దవాళ్ళకైతే ఏం చేసుకుంటాంలే అనుకుంటారు. కానీ పిల్లలైతే ఒకసారి చూపించామనుకోండి మనము, ఇక వీక్లీ వాళ్ళే చేసుకొని తింటారండి. సండే వచ్చినప్పుడల్లా అంత ఇంట్రెస్ట్గా తినొచ్చు అనమాట. చూసారు కదా, నేను ఇప్పుడు బీట్రూట్ని అయితే చక్కగా మొత్తం కూడా గ్రేట్ చేసేసుకున్నాను. తురుము పెట్టేసుకున్న బీట్రూట్ని మనము ఒక బౌల్లో వేసుకుందాం. ఇదిగోండి, ఈ బౌల్లోకి నేను ఇట్లా బీట్రూట్ని తురుము పెట్టేసుకొని చక్కగా పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఇందులోకి మనము ఇంగ్రీడియంట్స్ ఏమేస్తామో మీరందరూ కూడా ఒకసారి చూస్తూ ఉండండి వీడియోని. చక్కగా ఇట్లాగా పెట్టుకున్న తురుములోకి ఇదిగోండి నట్స్. ఈ నట్స్ని మనము టేస్ట్ కోసం తీసుకుంటున్నాము. అలాగే ప్రోటీన్ కూడా ఉంటుంది, మనకి ప్రోటీన్ కూడా అందుతుంది. కాబట్టి జీడిపప్పు,
రెగ్యులర్గా తీసుకోం కాబట్టి మనము వీక్లీ వన్స్ అలా తీసుకుంటాం కాబట్టి 4 జీడిపప్పులు అలా తిన్నా కానీ మనకి హెల్త్కి మంచిదేనండి. ఇలాగ మనము అన్నీ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ బాదం పప్పు అండి. బాదం పప్పు ఎంత మంచిదో మనందరికీ కూడా తెలుసు. ఇప్పుడు డైలీగా కూడా మనము అందరము బాదం పప్పుని వాటర్లో సోక్ చేసేసుకొని చక్కగా తింటున్నాం. అలాగే ఈ బాదం పప్పుని మనము ఈ స్వీట్లో వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది, మనకి హెల్త్ కూడా చాలా మంచిది. ఇంకొక విషయం చెప్తున్నానండి, ఈ నట్స్ వేసుకొని తింటూ ఉంటుంటే మధ్యలో చాలా టేస్ట్గా ఉంటుందండి. అన్నీ కూడా మనము కుక్ చేసింది లేదండి, అన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా మనము స్టవ్తో పని లేకుండా చక్కగా వీటిని చేసేసుకోవచ్చు. వీటిని ఫ్రై చేయవసరం లేదు, ఏం అవసరం లేదు. చాలా రుచిగా ఉంటుంది, తింటే మళ్ళీ వదిలిపెట్టలేము, అంత బాగుంటుంది. యోగాకి వెళ్ళినప్పుడు మాకు ఇలాంటి స్వీట్స్ అప్పుడప్పుడు మాకు స్వీట్స్ కోసం అని చెప్పేసి క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి కదా. యోగా క్లాసులకు వెళ్ళినప్పుడు చక్కగా ఇట్లాగా చూస్తున్నారా, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా నేను ఇందులో వేసేస్తున్నానండి. ఈ బీట్రూట్ 1 కప్పు బీట్రూట్ తీసుకున్నా నేను, చక్కగా దీనిలో వేసేసాను. ఇప్పుడు డేట్స్ చూస్తున్నారా, ఇవైతే మాత్రము ఐరన్కి మనకి ఎంత ఉపయోగమో, మన బాడీలో ఐరన్ కావాలన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎంత ఉపయోగమో అందరికీ కూడా తెలుసు కదండి. ఇంక ఇవి వేసుకుంటే మధ్యలో తింటూ ఉంటుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో అండి, తీయగా. అసలు ఆ స్వీటు టేస్ట్ అంతా కూడా దీంతో పాటు స్వీట్ రావడానికని చెప్పేసి మనము చక్కగా దీనిలో బెల్లం వేసుకుంటామండి. అది కూడా మనకు అందుబాటులో ఉంటే తాటి బెల్లం వేసుకోవచ్చు, లేదు మనకు అందుబాటులో లేదు అనుకుంటే నల్ల బెల్లం. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా అందుబాటులో ఉంటుంది కదా నల్ల బెల్లం. ఇదిగోండి డేట్స్ వేసిన తర్వాత నేను బెల్లాన్ని తురిమి పెట్టేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఈ తురిమి పెట్టుకున్న బెల్లాన్ని మనకి కావాల్సినంతగా అంటే 1 స్పూను, లేదా మీకు కొంచెం తీపి ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే 1.5 స్పూను. నేను అన్నీ కూడా ఇలా వేస్తున్నాను, మీరైతే స్పూన్తో వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఇందులోకి 1 స్పూన్ హనీ తీసుకుంటున్నామండి, తేనె. మనము ఇందులో ఏవైనా స్వీట్స్ తినేటప్పుడు కొంచెం స్వీట్ అయితే తింటూ ఉంటాం కదా, కొంచెం స్వీట్ అంటే స్వీట్గానే తినాలి కదా. కాబట్టి నేను ఇందులోకి బెల్లం తీసుకున్నాను, అలాగే హనీ తీసుకున్నాను, ఖర్జూరం తీసుకున్నాను. ఈ 3 వల్లనే మనకి ఈ స్వీట్కి అయితే అమోఘమైన రుచి వస్తుందండి. అసలు తింటే వదిలిపెట్టరండి. వీటన్నిటిని మనము మిక్స్ చేసుకోవాలా. కొంచెం మనకి జ్యూసీ అట్లా జ్యూస్గా వస్తుంది, ఎందుకంటే బెల్లం కరిగిద్ది మనకి. ఈ తడి వలన మనకి బీట్రూట్లో వెట్ ఉంటుంది కదండి, ఆ వెట్టు వలన మనకి ఈ బెల్లం అంతా కూడా కరిగిద్ది కొద్దిసేపటికి. ఎటువంటి స్టవ్ అవసరం లేదని చెప్పా కదండి. మరి స్టవ్ అవసరం లేనప్పుడు స్వీట్ తయారు చేయాలంటే మొత్తం కూడా ఈ బీట్రూట్ అంతా కూడా స్వీట్గా ఉండాలంటే మరి ఆ వెట్టు వల్లనే మనకి తీపితనం వస్తుందన్నమాట. ఆ వెట్టు ఆ తడి అంతా కూడా వాటరీగా వచ్చేసి బెల్లం వేయడం వలన చక్కగా మనకి తీయగా ఉంటుంది. తింటుంటే అండి అసలు ఒక కొబ్బరితో తింటున్నామా ఈ స్వీటు అన్నట్టు ఉంటుంది. బీట్రూట్ స్మెల్లే తెలియదు మనకి, నిజంగా చెప్తున్నానండి. ఒకసారి మీరు ట్రై చేయండి. అదిగో చూస్తున్నారా ఎలా కనిపిస్తుంది మీకు, అసలు ఆ బ్లడ్ మనకి ఆ రక్తం అంతా కూడా బాడీలోకి వెళ్ళే రక్తం అంతా కూడా ఇదిగో చూస్తున్నారా ఎంత చక్కగా. ఇదిగోండి స్పూన్తో తీసి చూపిస్తాను నేను. జ్యూసీగా వచ్చేస్తుందండి, కాసేపటికి మనకి ఇట్లా జ్యూస్ లాగా వచ్చేస్తుంది. ఇదిగో చూస్తున్నారా, ఇదిగోండి ఒక్కొక్క బ్లడ్ డ్రాప్ పడుతున్నట్లే ఉందండి. చూస్తున్నారు కదా, అంత చక్కగా మనకి తయారవుతుంది స్వీటు. ఇట్లా తయారు చేసుకొని వీక్లీ వన్స్ మనం తిన్నామనుకోండి, ఇక అద్భుతమేనండి శరీరానికి మాత్రం. పిల్లలకైతే చాలా మంచిది, ఆడవాళ్ళకి పిల్లలకి మరీ ముఖ్యంగా. రక్తహీనత ఎక్కువగా ఉంటుంది, హిమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉంటుందండి ఇప్పుడు. అందుకని చెప్పేసి ఇలాగా మనము చూస్తున్నారు కదా, స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక మనం తినడమే ఆలస్యము.
అసలు పిల్లలైతే బౌల్ ఇస్తే బౌల్ ఖాళీ చేసేయాల్సిందే, ఒక్క పీస్ కూడా మనకి మిగల్చరు అనమాట, అంత అద్భుతంగా ఉంటుంది. సరే ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూపిస్తానండి ఎంత బాగుంటుందో. మీరందరూ కూడా చేసుకోవాలి కాబట్టి నేను కూడా టేస్ట్ చేసి చూపించాలి కదా. ఇప్పుడు మనము ఈ స్వీట్ని అయితే ఎంజాయ్ చేసేద్దామండి. డ్రై ఫ్రూట్స్ ఒక్కొక్క బయటికి డ్రై ఫ్రూట్ తగులుతూ ఆ డేట్ తగులుతూ మనం ఎంజాయ్ చేయొచ్చండి. ఎంజాయ్ చేయడంతో పాటు ఆరోగ్యాన్ని పొందొచ్చు. కాబట్టి తప్పకుండా చేసుకోండి, మిస్ అవ్వద్దండి. స్వీట్ మాత్రం బాగుంటుంది. అందులోనూ అన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా హెల్త్కి మాత్రం చాలా మంచిదండి. డ్రై ఫ్రూట్స్ కానీ, డేట్స్ కానీ, హనీ కానీ అన్నీ కూడా మనకి షుగర్ ఎక్కడ వాడలేదండి దీనిలో, కాబట్టి చాలా మంచిది. ఇంకా మీకు అందుబాటులో ఉంటే తాటి బెల్లం వాడుకోండి. ఓకేనా? మరి ఇప్పుడు మనం ఒక్క బైట్ టేస్ట్ చేసి చూద్దాం. టేస్ట్ చెప్పవసరం లేదండి, కొబ్బరితో తింటున్నట్లుగా బీట్రూట్తో తినే టేస్టే తెలియట్లేదు మనకి. స్వీట్ తగ్గడం వలన బయటికి కూడా మనకి తిన్నామనిపిస్తుంటుంది, అంత బాగుంటుంది. అందులోనూ ఇది ఎవరో నేర్పించింది అయితే కాదు, యోగా క్లాస్లో నేర్పించిన రెసిపీ అండి. కాబట్టి ఎంత ఆరోగ్యకరమైన రెసిపీయో మనకి యోగా క్లాసుల్లో పెట్టారంటే ఎంత ఆరోగ్యకరమైన రెసిపీయో మీ అందరికీ కూడా నేను చెప్పనవసరం లేదు, అంత మంచి రెసిపీ ఇది. ఇది నేను నేర్చుకున్న టైంలో అయితే ఇంకా కొన్ని రెసిపీస్ కూడా నేర్పించారు నాకు యోగా క్లాస్లో. అంటే మేము ఒక 15 days 20 days అలా యోగాకి వెళ్ళామండి. ఆ టైంలో అయితే రోజుకు ఒక రెసిపీ మాకు చేసి పెట్టేవాళ్ళు. ఒకటని కాదు, వెజిటేబుల్స్ కటింగ్స్ మొత్తం కూడా, పచ్చి కూరగాయలతో మేము అన్నీ కూడా రెసిపీస్ నేర్చుకున్నాము. తింటుంటే యోగా క్లాస్కి వెళ్ళినప్పుడు రా వెజిటేబుల్స్తో కూడా ఇంత అద్భుతమైన రెసిపీస్ చేసుకోవచ్చా అన్నంత ఫీలింగ్ కలిగింది మాకు. అంత బాగుంటాయండి. మనకి ఎక్కడ కూడా రా వెజిటేబుల్స్ మనం తింటున్నామనే ఫీలింగ్ లేకుండా రకరకాల వెరైటీలతో చేసి పెట్టేవాళ్ళు అనమాట. అంత బాగా అద్భుతంగా మేము నేర్చుకున్నాము రెసిపీస్. ముందు వీడియోస్లో మీకు అవి చేసి చూపిస్తాను. కానీ ఇదైతే మాత్రం స్వీట్ కాబట్టి పిల్లలు కూడా ఎంజాయ్ చేయొచ్చు. పెద్దవాళ్ళు, పిల్లలు, ముసలివాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చండి. అంత రుచికరమైన రెసిపీ కాబట్టి ఫస్ట్ నేను స్వీట్తో స్టార్ట్ చేశాను. అలాగే కాకరకాయ, ఊరు తినని కాకరకాయని కూడా మాకు రుచికరంగా తయారు చేసి పెట్టేవాడు. కాకపోతే కొంచెం చేదనే తెలుస్తుంది, అది వేరే విషయం అనుకోండి. కాకపోతే ఇది మాత్రం అండి ఇక అద్భుతమే, చెప్పవసరం లేదు. ఇక అవన్నీ యోగా క్లాస్కి వెళ్ళిన విశేషాలన్నీ ఇంకా ఈ వీడియోలో అయితే వీడియో లాంగ్ అయిపోయింది, కానీ మరి వీడియోని అయితే ఎండ్ చేస్తున్నానండి. ఈ అద్భుతమైన రెసిపీని మీరు, ఈ అద్భుతమైన స్వీట్ని ఒక్క బౌల్ ఒక్క వీక్లో తింటే ఎలాంటి మనము ఐరన్ క్యాప్సూల్స్ వాడే అవసరం ఉండదు. ఖర్జూరంలోనూ, అలాగే బెల్లం, జాగ్రీ అంటారు కదా దానిలో, అలాగే బీట్రూట్లో ఇన్ని రకాలుగా మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచడానికి ఇన్ని ఐటమ్స్ ఉన్నందుకు ఇది అద్భుతమైన స్వీటేనండి. ఇది మాత్రం మిస్ అవ్వకుండా చేసుకోండి. వీడియోని ఎండ్ చేస్తున్నాను. మరి బాయ్ అండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ అమ్మాయిగా నన్ను ఆదరిస్తూ మన వాళ్ళందరూ కూడా నన్ను ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. ఇక ఉంటానండి. బాయ్ అండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.